వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఏడాది బాపట్ల జిల్లాలో విస్తృతంగా పంటల సాగు జరిగింది. 76,000 హెక్టార్లలో పంటల సాగు ప్రారంభమై గత ఏడాదితో పోలిస్తే 22,898 హెక్టార్లు అదనంగా సాగాయి. రుతుపవనాలు ముందుగా రావడం, కృష్ణానది వరద ప్రభావంతో వర్షాలు పెరిగినట్టు కలెక్టర్ జె వెంకటమురళి పేర్కొన్నారు. రైతులకు ఎరువులు, పురుగు మందులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అక్రమ నిల్వలు, విక్రయాలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. IFMS లో నమోదు కాకపోయినప్పటికీ రైతులకు ముందుగానే సరఫరా చేశామని వెల్లడించారు. ఇష్యూ సార్ ఏంటంటే మనకి ఈసారి ఎర్లీ మాన్సూన్స్ రావడం వల్ల అట్లానే కృష్ణా రివర్ కి హెవీ ఫ్లడ్స్ కూడా రావడం వల్ల కృష్ణా వెస్ట్ డెల్టా కాలువలన్నీ కూడా చాలా ఫుల్ ఆఫ్ వాటర్ ఇచ్చారు. అంటే మనకి టెయిల్ ఎండ్ లో ఉన్న ప్యాడీ ఫీల్డ్స్ తో సహా అన్ని ఒక్కసారిగా ఈసారి ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళిపోయారు సార్. దానివల్ల మనం పోయిన సంవత్సరంలో కంపేర్ చేస్తే కనుక 22,898 హెక్టార్లు ఈ ఆగస్టులో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ జరుగుతుందో అది ఎక్స్ట్రా వచ్చింది సార్. పోయిన సంవత్సరంతో మనం కంపేర్ చేస్తే పోయిన సంవత్సరం 34,000 హెక్టార్లు ఆగస్టులో ట్రాన్స్ప్లాంట్ అయింది. ఈ సంవత్సరం చూస్తే 76,000 హెక్టార్లు ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆ డిఫరెన్స్ చూస్తే 22,898 హెక్టార్స్ ఎక్స్ట్రా సార్. దానికి రీజన్ ఏంటంటే కృష్ణా రివర్ బేసిన్ లో హెవీ రెయిన్స్ ఎర్లీగా రావడం, కృష్ణా రివర్ కి హెవీగా ఫ్లడ్స్ రావడం, KWD కాలువలన్నీ కూడా ఫుల్ గా వాటికి కెపాసిటీ పట్టనంత నీళ్లు ఇస్తున్నాం సార్ బికాస్ ఆఫ్ టు యూటిలైజ్ ద వాటర్. సో ఈవెన్ టైల్ ఎండ్ లో ఉన్నటువంటి కూడా అన్ని ట్రాన్స్ప్లాంట్ జరిగాయి. బట్ రివర్స్ ఈజ్ రైతులు మార్కెట్ నుంచి మరి RS కేసు ఈ పరిస్థితి ఏంటి అసలు దినాన వెరిఫై చేసుకుంటున్నారా? వెరిఫై చేశాను సార్. కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టాను. నేను ఫీల్డ్కి వెళ్ళి RSK కు వెళ్ళి నేను స్వయంగా అక్కడ పంపిణీ ఎలా జరుగుతుందని చూశాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి